2024 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి అందరి ఫోకస్ ఉభయ గోదావరి జిల్లాల మీదే, ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎవరికి ఇక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ప్రతిపాడు వెళ్దాం. ప్రతిపాడు నియోజకవర్గంలో గతంలో ఉన్న బలాబలాలు ఏంటి, ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపించబోతున్నారు అన్న చాలా కీలకంగా మారుతున్న అంశం. ప్రతిపాడు నియోజకవర్గ విషయానికి వస్తే ఇందులో ఉన్న మండలాలను ఒకసారి పరిశీలిద్దాం. ఏలేశ్వరం, ప్రతిపాడు, శంకవరం, రౌతులపూడి ఈ మండలాల పరిధిలో ఉన్న ఓటర్లు పురుషులు 1,04,483 మంది కాగా స్త్రీలు 1,08,208 మంది, ట్రాన్స్జెండర్స్ 20 మంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,13,711 ఓటర్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే ఇప్పటి వరకు కాపులు మాత్రమే గెలిచిన నియోజకవర్గం పర్వత వరుపుల ముద్రగడ కుటుంబాలది ఇక్కడ విజయం. ఇక ముద్రగడ వరుసగా 4 సార్లు ఇక్కడి నుంచే గెలుపొందారు. తెలుగుదేశం 5 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు విజయాన్ని సాధించింది. గత 2 ఎన్నికల్లో వైసీపీ నుంచి వేర్వేరు అభ్యర్థులు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఇక సామాజిక ముఖ చిత్రం విషయానికి వస్తే కాపు 29%, ఎస్సీ 21%, యాదవ్ 17%, కొప్పుల వెలమ 9%, తూర్పు కాపు 8%, ఇతరులు 16%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2014లో ఇక్కడి నుంచి గెలిచింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు. ఇక్కడ విజయాన్ని సాధించారు. టీడీపీ అభ్యర్థిపై 63,693 ఓట్లు ఈయన సాధించగా ప్రత్యర్థి 60,280 ఓట్లు సాధించారు. 3,413 ఓట్లతో ఈయన గెలుపొందడం జరిగింది. 2019 విషయానికి వద్దాం. 2019లో మరొకసారి అభ్యర్థిని మార్చిన ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపించారు. ఈసారి పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఆయన ప్రత్యర్థి వరుపుల రాజా. అయితే ఈయనకు వచ్చిన ఓట్ల విషయానికి వస్తే 76,574 ఓట్లు ఈయన సాధించగా వరుపుల రాజాకి 71,908 ఓట్లు సాధించారు. 4,666 ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో ఓసారి పరిశీలిద్దాం. వరుపుల సుబ్బారావు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధిష్టానం సీట్ని కేటాయించింది. ఈసారి ఈయనపై మహిళా అభ్యర్థిని చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా నిలబెట్టారు అన్నది టాకు. ఇక వరుపుల సత్యప్రియ ఒకే కుటుంబానికి, ఒకే ఫ్యామిలీకి, ఒకే సర్నేమ్తో ఉన్నవాళ్ళు ఈసారి ఇక్కడ బరిలో ఉండబోతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే రాజకీయ అనుభవం వైసీపీకి బలంగా మారనుందని, 4 మండలాల్లో అందరికీ ఈయన సుపరిచితుడు కావడం కూడా ప్లస్ పాయింట్. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం కూడా ఈసారి సుబ్బారావు కలిసి వచ్చే అంశంగా పేర్కొంటున్నారు. ఇక కుటుంబ నేపథ్యం, హత్య కేసులో ఉన్న ఎమ్మెల్సీ తలారి అనంతబాబు స్నేహం ఈయనకు మైనస్. అనంతబాబు పేరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మారుమోగిన పేరు అనంతబాబుది. ఇక తెలుగుదేశం అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా విషయానికి వస్తే భర్త వరుపుల రాజా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. 2019లో రాజా కేవలం 4,500 ఓట్ల తేడాతోటే ఓడిపోవడం జరిగింది. రాజాపై ప్రజలకు ఉన్న సానుభూతి, చేసిన సేవా కార్యక్రమాల్లో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి సత్యప్రభ గారు భావిస్తున్నారు. అంతేకాకుండా మహిళా అభ్యర్థి కావడం కూడా మహిళల హక్కును చేర్చుకుంటారు అని చెప్పి ఆమె హోప్స్ పెట్టుకున్నారు. ఇక జనసేన, బీజేపీ ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఇక ప్రధాన అంశాలు, దాయాదుల పోరులో మహిళ పట్ల సానుభూతి మీద చర్చ జరగడం, ఇక వరుపుల రాజా మీద సానుభూతి ఓట్లుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ప్రాజెక్టులున్న నీళ్లు అందకపోవడం, మైనింగ్ మాఫియా టీడీపీ అస్త్రాలుగా వైసీపీ మీద ఎక్కుపెడుతుంది. ఇక సంక్షేమ పథకాలు సిట్టింగ్ స్థానం కావడం వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ సహకారం ఈయనకి ప్రశ్నార్థకంగా వైసీపీకి మారనుంది. మరి ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో, ప్రతిపాడు నియోజకవర్గంలో మహిళని ఇక్కడ ఓటర్లు ఆదరిస్తారా, మరొకసారి వైసీపీకి పట్టం కడతారా అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి.